జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చినాయి కదా, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మాగంటి సునీత ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచేమో నవీన్ యాదవ్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా లంకాల దీపక్ రెడ్డిని కూడా బీజేపీ పార్టీ నుంచి అనౌన్స్ చేశారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది? నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆయన 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పోటీ చేసిండు ఆల్రెడీ. ఎక్కడ ఓటింగ్ పడ్డది, బాగానే పడ్డది. కాకపోతే ఏంటంటే గెలవలేని పరిస్థితి ఉంది. అప్పుడు బరాబర్ పోటీ ఉంది కాబట్టి ఈసారి నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. అయితే అంటే నవీన్ యాదవ్ గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే ప్రజలతో బాగానే అవుతున్నాడు, అంతా బాగానే చేస్తున్నాడు. కానీ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని గెలిపించుకోవాలంటే కొంతమంది ఇష్టపడతలేరు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దానిపైన కొంతమందే కదా ఇష్టపడేది, మిగతా వాళ్ళందరూ ఇష్టపడతారు కదా. కొంతమంది గురించి మనం ఆలోచించవద్దు. ఎందుకంటే తండ్రి ఒక ఎత్తు, తమ్ముడు ఒక ఎత్తు, ఈయన ఒక ఎత్తు, పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు. కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మంచి చేసే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నవీన్ యాదవ్ అన్న అయితే మాగంటి గోపీనాథ్ 3 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చిండు. మరి ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిర్రు, మరి సింపతి వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అని మాట్లాడుతున్నారు. 3 సార్లు గెలిచిండని మీరే అంటున్నారు. 3 సార్లు గెలిచిండని మీరే అంటున్నారు. కానీ 3 సార్లు ప్రతి ఇయర్ వర్షాకాలం వస్తుంది. మన ఏరియాలో ఎట్లయితే అంటే 3 సార్లు అంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, అంటే 12 సంవత్సరాలు చేసిండు కదా. మిగతా ఏం చేసిండు? వర్షాలు పడితే ఎట్లుంది ఇప్పుడు అలా ఏరియా? ఏమన్నా మారిందా? కృష్ణానగర్ అనేది కానీ ఏదైనా కానీ మారిందా? ఎల్లారెడ్డి కూడా కానీ కృష్ణానగర్ కానీ మారిందా? మారలేదు కదా. కాబట్టి నవీన్ యాదవ్ అన్నకు ఒక అవకాశం ఇస్తే మంచి చేస్తాడని నేను అనుకుంటున్నా. అయితే మరి ఇప్పుడు మెయిన్ గా యూత్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉంది. అంటే జాబ్స్ విషయంలో గానీ ఏ విషయంలో అయినా గానీ మాకు అనుకున్నట్టు ఇచ్చిన హామీలు చెప్పిండు కానీ ఇప్పుడు ఏవి చేసలేడు. ఏ ప్రభుత్వంలో కూడా ఏమంటారు యువకులు ఈ విధంగా ఇది కాలేదు, నిరుద్యోగులు. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఈయన పైన పడే అవకాశం? చెప్పింది బాగానే ఉంది. కేసీఆర్ గారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఎవరికి ఇచ్చిర్రు? నేను కూడా అప్లై చేసుకున్నా, నాకు కూడా రాలేదు. ఎవరికి వచ్చింది? ఎవరికి రాలే. ఎవరికో ఉన్నోళ్ళకి వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేల కింద ఉన్న వాళ్ళు వీళ్ళు బాగుపడ్డారు. కానీ సామాన్య ప్రజలు అయితే ఎవరు బాగుపడలేదని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకు వస్తే కొంచెం అంతో ఎంతో సామాన్య ప్రజలకు మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంతే. జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు మరి ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ కేనా? ఎందుకు కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేయలేదు అంటారా? ఏం చేయలేదు. మాకు 2500 ఇస్తాడు, ఇంక 2500 ఇవ్వలేదు. 4000 పింఛన్లు, 4000 పింఛన్ లేదు, ఏం లేదు. అందుకే అయితే మాగంటి సునీత ఇప్పుడు ఆయన గోపీనాథ్ చనిపోయింది కదా, మరి మాగంటి సునీతకు ఏం పెద్ద రాజకీయాలు పెద్దగా తెలియదు కదా. మరి ఆమెని గెలిపించుకుంటే మరి మీకు అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయా? ఆ నమ్మకం ఉందా మీకు? సునీత ఒక్కరే చెయ్యరు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి ఏమన్నా అవుతుంది కదా. అంతే బీఆర్ఎస్. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళ అమ్మాయి మీద సునీత మీద కేసు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రచారాలు చేస్తుంటే ఎందుకు ప్రచారాలు చేస్తున్నారని కేసులు పెట్టిరు. అట్లా చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకోకుండా ఎలా ఉంటది? అయితే మసీద్ దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయడానికి అడుగుతున్నారు అన్నట్టు వాళ్ళపైన కేసులు పెట్టిరు. ప్రచారం అన్నాక ఎవరిష్టం వాళ్ళది కదా. మసీదుల దగ్గర పోతారు, చర్చి దగ్గర పోతాం, టెంపుల్ దగ్గర పోతాం. కులాలు వేరైనా ఓటైతే మనకు ఎవరు కరెక్ట్ గా ఉంటే వాళ్ళకే కదా వేస్తాము. అయితే నిన్న కూడా ఈ కేటీఆర్, హరీష్ రావు జూబ్లీస్ లో జరిగిన మీటింగ్ వచ్చినప్పుడు సునీత గోపీనాథ్ గురించి మాట్లాడితే పాపం ఎమోషనల్ అయ్యి ఏడ్చింది. ఆ ఏడ్చిన దానికి కూడా కావాలనే ఏడుస్తుంది మహానటి అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి ఎన్ని రోజులు అయింది? ఒక 2 నెలలు అయిందా? ఎవరికైనా వస్తుంది కదా. లేడీస్ అన్నప్పుడు హస్బెండ్ పోయినప్పుడు ఏడవకుండా ఉంటారా? అంటే ఓట్ల కోసం ఏడుస్తుంది కావాలని అంటున్నారా? ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే కాలేదు కదా, 2 నెలలు అయ్యింది. ఎవరికైనా ఉంటది బాధ. కాకపోతే తనకు తెలియదు కాబట్టి తీసుకొచ్చాక నిల్చోబెట్టారు కాబట్టి బాధతోనే ఎవరైనా ఉంటది అది ఖచ్చితంగా. అంటే ఇంకా రాలేదు, మరి వస్తారేమో తెలియదు. అంటే వస్తారు ప్రచారం. ఇక మనకు తెలియదు అదైతే. నేనైతే బీఆర్ఎస్ కే వేస్తా. మద్యపానం నిషేధం అయితే ఇంతవరకు కాలేదు. తాగుతూనే ఉన్నారు, పొద్దుదాకా తాగుతూనే ఉన్నారు. రాత్రి 10 గంటలకు వైన్ షాప్ ఓపెన్ అయితే తాగుతూనే ఉన్నారు. రోడ్ల మీద పడుకున్నారు. మొన్ననైతే 2 ఆటోలు వేసుకొని పోయారు వాళ్ళ భార్య, చిన్న పిల్లలు వచ్చి. మందు అయితే బంద్ చేయాలి. మద్యపానం నిషేధం. మందు తాగితే చచ్చిపోతారనే మందు మీద ఇస్తున్నారు, మళ్ళీ మందు పెడుతున్నారు. మరి ఎందుకు? మేము ఆడవాళ్ళం కష్టం చేయాలి, మగవాళ్ళు తాగి తిరుగుతారు. అక్కడ తాగినా కూడా సోయి ఉంటలేదు కదా. తీసుకొని మేము ఇళ్ళలో వేసుకోవాలి, పిల్లలు కథ కార్ఖానం. ఈ మందు బంద్ చేస్తేనేమో మంచిగా ఉంటది, లేకపోతే ఉండదు. మంచి మందు చెడ్డ మందు ఇప్పుడు కూడా మేము న్యూస్ లో చూస్తున్నాం. మంచి మందు చెడ్డ మందు అంటే ఆ బ్రాండ్లకు పైసలు ఎవరు ఇవ్వాలి?
పైసలు ఎక్కడ నుండి వస్తాయి? ఇప్పుడు ఆయన కష్టం చేసి పిల్లలకు పెట్టాలి, పెళ్ళానికి పెట్టాలి. ఆయననే తాగుతుండే కదా చేసి. పొద్దున్న 10 గంటలకు తీస్తే మధ్యాహ్నం కొంచెం సేపు పని చేసుకోవడం, తాగడు. మందు మీద డబ్బులు పెట్టడం అవసరం, కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. మందు మీద పెడితే ఆయన తాగే పోతున్నాడు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక హస్బెండ్ ఉంటే 2 పిల్లలు, భార్య ఉంటది, ఆమె ఇంట్లో ఉంటది, రెంట్ కట్టాలి, ఇంట్లో తినడానికి కావాలి, అన్ని కావాలి. ఆయన చేసింది తాగుతాడు, వస్తాడు, ఇంట్లో రెంట్ కున్నోళ్ళు బయటకు వెళ్ళగొడతారు. అంత పెద్ద పెద్ద కథ. ఇదంతా చేయలేదు. ఏం చేసిండు? ఒక లేడీస్ కి ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు, అది కూడా ఎవరం అడగలేదు. మహిళా గ్రూప్ లో అన్నారు, ఆ గ్రూప్ లో కూడా ఇంకెవరికి ఏం చేయలేదు. స్కాలర్షిప్ లేవు, ఇంకేం లేవు. స్కాలర్షిప్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు ఇంతవరకు. అంతే, ఎక్కడిదక్కడే ఉంది. ఏ గవర్నమెంట్ ఇవ్వకుండా వచ్చిన 2 నెలలు నేను 6 గ్యారెంటీలు ఇచ్చేసిన అంటుంటా. 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా రాలేదు. అడగానే గ్యారెంటీ చేసిండు, ఏది ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. ఇంకేం చేసిండు? ఇంకా ఏం చేయలేదు. మొన్న ఎన్నెన్నో ఎకరాల భూమి నెలకు రైతులకు ఒకటి చేసిండు. ఇంకా చాలా మంది రైతులు నష్టపోయే ఉన్నారు. వాళ్ళకి యూరియా గడ గానీ ఎక్కడ గానీ ఏమేమి ఇవ్వాలో వాళ్ళకి కరెక్ట్ గా ఇస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న అదిగా వాళ్ళు ఇప్పుడు లేరు. రైతులు కూడా చాలా మంది ఇంత ముందు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చచ్చిపోయారు, మందులు దాగి అవి ఇప్పుడు కూడా అదే పరిస్థితికి వచ్చేటట్టు ఉన్నది. ఎవరికి రాలేదు ఇందిరమ్మ ఇండ్లు. ఎప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చినాయి. కట్టిన ఇండ్లు అట్లనే ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరికి ఇయ్యడో తెలియదు. మరి సొంత మిల్లులు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. మరి సొంత మిల్లు 3 ఫ్లోర్లు ఉన్న వాళ్ళకి కూడా కేసీఆర్ ఇల్లు వచ్చింది. ఒక మాట, అది కూడా ఇంటింటి సర్వే చేసి ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు రోడ్డు మీద బతుకుతున్నారు, ఆధార్ కార్డ్ నెంబర్, ఎక్కడి నుండి వచ్చి ఎవరిక్కడ బతుకుతున్నారు. ఊర్లలో మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మొత్తం అంటే ఇట్లా డబల్ ఇండ్లు ఎవరికైనా వచ్చినా కూడా అవి క్యాన్సల్ చేయించినాం. ఆ పనులు కరెక్ట్ గానే జరుగుతున్నాయి. కరెక్టే మేడం. ఊర్లలో అయితే దొరుకుతారో అయిపోతారు. మేము ఊర్ల నుంచి హైదరాబాద్ బతకనికి వచ్చినాం కదా. ఇప్పుడు జంట నగరాలకు బతకనికి వచ్చినాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి, ఇందిరమ్మ ఇల్లు అంటే మేము వచ్చి 10 సంవత్సరాలు. అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను 10 సంవత్సరాలు మేము అప్లై చేసినాం. సరే మాది రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి అయితే 2 సొంత మిల్లులు ఉన్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఒక 2-3 అయితే వచ్చినాయి. అట్లా కూడా ఎంక్వైరీ చేయాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంటింటి సర్వే లాగానే చేసి అసలు వీళ్ళకు ఇల్లు ఉందా లేదా, వీళ్ళు రెంటుకుంటున్నారా, వీళ్ళ పరిస్థితి ఏంటని కనుక్కొని డబుల్ బెడ్రూమ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఏం పేరు అవని పేరు? గోపమ్మ. ఓపమ్మ అవ్వ. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎవరికో ఓటు వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను కేసీఆర్ కే. టిఆర్ఎస్ పార్టీకేనా? మళ్ళీ గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చారు కదా, గోపీనాథ్ అదే సునీతకు టికెట్ ఇచ్చినారు కదా. నాకు తెలియదు కదా కొడుక, అందుకే ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయిండు అయితే వాళ్ళ భార్యకి బిఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఆమెనే నిలబడ్డది. మరి ఆమెకే వేద్దాము. ఆమెకే వేస్తావా? టీఆర్ఎస్ కదా ఆమె కూడా. టీఆర్ఎస్ మరి ఆమెకే వేద్దాము. కానీ ఆమె ఇంతకు ముందుకు తిరిగినామే కాదు, చేసినామే కాదు, ఇంట్లో ఉన్నామే. పాపం మరి ఏం చేస్తా చెప్పు. మరి ఆమె చేసేదని అనుకుంటున్నావు నువ్వు? అంటే ఒకవేళ ఆమె నిలబడితే గెలుస్తుంది.